నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. దేశవ్యాప్తంగా సామాన్యుడి జేబుకు భారీ చిల్లు పడబోతుందా? వంట గ్యాస్ నుంచి కూరగాయల వరకు, క్యాబ్ ఛార్జీల నుండి పొద్దున్నే తాగే పాల ప్యాకెట్ వరకు ధరలు ఎందుకు బగ్గుమంటున్నాయి? బంగారం ధరల ట్రెండ్, నిత్యావసర ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? అంటే త్వరలో పెరగనున్న పెట్రోల్ డీజిల్ ధరల పెంపునే కారణమా అంటే ట్రేడ్ మార్కెట్ వర్గాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. 2022 ఏప్రిల్ నుంచి నిలకడగా ఉన్న ఇంధన ధరలు ఇప్పుడు మళ్లీ పెరగడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ధరల పెరుగుదల వెనుక ఉన్న అసలు కారణాలేంటి? కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయంతో సామాన్యుడి నెత్తిన పిడుగు పడబోతుందనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. భారతదేశం తన ఇంధన అవసరాలలో దాదాపు 85% పైగా ముడి చమురు దిగుమతులపైనే ఆధారపడి ఉందనే విషయం జాతీయ గణాంకాలే చెప్తున్నాయి. అయితే ఇప్పుడు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణం, అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరిగిన దాడుల సైతం దీనికి ప్రధాన కారణంగా చెప్పుకొస్తున్నారు ఆర్థిక నిపుణులు. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ సముద్ర మార్గంలో నౌకల రాకపోకలకు అంతరాయం కలగడంలో సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది అనే విషయం కొద్ది రోజులుగా ప్రచారంలోకి వచ్చింది. ఒకప్పుడు బ్యారెల్ కు సుమారు $70 ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర ఇటీవలి కాలంలో ఏకంగా $126 తాకి ప్రస్తుతం $101 నుండి $103 వద్ద ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు రెట్టింపు స్థాయిలో పెరిగిన మన దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు, అలాగే ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం రిటైల్ ఇంధన ధరలను పెంచకుండా భరించాయి. దీని ఫలితంగా ఈ సంస్థలు నెలకు సుమారు 30,000 కోట్ల రూపాయలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఏప్రిల్ నాటి అంచనాల ప్రకారం ఒక్కో లీటర్ పెట్రోల్ పై $18, డీజిల్ పై $35 చొప్పున ఈ సంస్థలు నష్టపోతున్నాయి. గృహోపయోగ వంట గ్యాస్ సిలిండర్ పై కూడా ప్రభుత్వం $600 వరకు భారాన్ని మోస్తుంది. ఈ భారాన్ని నిరంతరం మోయడం ప్రభుత్వానికి, ఆ సంస్థల బ్యాలెన్స్ షీట్లకు అసాధ్యమని, రాబోయే రోజుల్లో లీటర్కు $4 నుండి $5 వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవచ్చని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే దీర్ఘకాలంలో ఇది లీటర్కు $10 పెంపు కూడా దారితీయవచ్చు. వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా $40 నుండి $50 వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. మన దేశ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 70% సరుకు రవాణా రోడ్డు మార్గంలోనే జరుగుతుంది. రవాణా ఆపరేటర్ల మొత్తం నిర్వహణ వ్యయంలో డీజిల్ ఖర్చే 30 నుంచి 45% వరకు ఉంటుంది. డీజిల్ ధరలు పెరిగితే లాజిస్టిక్ కంపెనీలు సరుకు రవాణా ఛార్జీలను పెంచనున్నాయి. దీనికి తోడు పర్యావరణ పరిహార రుసుము పెంపు లాంటి చర్యల వల్ల ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ట్రాక్ ఆపరేటర్లు వరుస సమ్మెలకు పిలుపునిస్తున్నారు. ఈ సమ్మెల వల్ల పాలు, పండ్లు, కూరగాయలతో పాటు మందుల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇక నగర ప్రయాణాల విషయానికి వస్తే స్థానిక ప్రయాణాలకు వాడే ఆటో ఎల్పీజీ ధర కిలోకు $5.73 మేర పెరగడంతో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సిఎన్జి కొరత వల్ల ఆటో, క్యాబ్ డ్రైవర్లు గ్యాస్ కోసం బంకుల వద్ద 6 నుండి 7 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో హైదరాబాద్ లాంటి నగరాల్లో తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ లాంటి సంఘాలు కనీస ఛార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీల యాప్ల సేవలలో జాప్యం జరగడంతో పాటు డెలివరీ ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సు ఛార్జీలపైన ఈ ప్రభావం ఉంటుంది. డీజిల్ ఖర్చుల భారాన్ని తట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పల్లె వెలుగు బస్సులకు కిలోమీటర్కు 25 పైసల నుంచి, ఎక్స్ప్రెస్ బస్సులకు 30 పైసల చొప్పున ఛార్జీలు పెంచే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ఇంధన ధరల సెగ కేవలం ప్రయాణాలకి పరిమితం కాదు, నేరుగా మన ఇంట్లోని నిత్యావసర వస్తువులపైన పడుతుంది. సబ్బులు, డిటర్జెంట్లు తయారీ చేయడానికి వాడే అత్యంత కీలకమైన ముడి పదార్థం లీనియర్ ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. ఇది ముడి చమురు నుండే తయారవుతుంది. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల వల్ల దీని ధర కిలోకు $120 నుండి అమాంతం $200 పెరిగింది. దీనికి అనుగుణంగా డిటర్జెంట్ పౌడర్లు, సబ్బుల ధరలు 25 నుండి 35% వరకు పెరిగే అవకాశం ఉంది. ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఖర్చులు కూడా 5 నుండి 10% పెరిగాయి. అందుకే బ్రిటానియా లాంటి సంస్థలు తమ బిస్కెట్ల ధరలను పెంచాలని, లేదా ప్యాకెట్ ధరను అదే ఉంచి అందులో ఉండే వస్తువు పరిమాణాన్ని తగ్గించే ష్రింక్ఫ్లేషన్ విధానాన్ని అవలంబించాలని నిర్ణయించాయి. ఏషియన్ పెయింట్ సంస్థ కూడా ముడి సరుకు ద్రవ్యోల్బణాన్ని తట్టుకోలేక పెయింట్ల ధరలను పెంచుతుంది. అలాగే వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే నేడు వ్యవసాయం పూర్తిగా యంత్రాలపైనే ఆధారపడి ఉంది. పొలం దున్నడానికి వాడే ట్రాక్టర్లు, పంట కోతకు వాడే హార్వెస్టర్లు, నీటి పంపులు అన్ని డీజిల్ తోనే నడుస్తాయి. ఇంధన ధరల పెరుగుదలతో సాగు ఖర్చులు, యంత్రాల అద్దెలు అమాంతం పెరిగిపోయాయి.
ఎరువుల రవాణా, ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పొడి పరిశ్రమది అదే పరిస్థితి. పాలను ఉత్పత్తి చేయడానికి అయ్యే మొత్తం ఖర్చులో 70% కేవలం పశువుల దానానే ఉంటుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల దానా ధరలు పెరుగుతున్నాయి. దీన్ని తట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లోని విజయ డైరీ, సంగం డైరీ లాంటి సహకార సంఘాలు ఇప్పటికే పాల రిటైల్ ధరలను లీటర్కు ₹2 చొప్పున పెంచాయి. ఇక కూరగాయల మార్కెట్ పరిస్థితి చూస్తే సామాన్యుడికి కన్నీళ్లు తెప్పిస్తుంది. ఒకవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు అకాల వర్షాల వల్ల పంట దిగుబడి దారుణంగా పడిపోయింది. గ్రామాల్లో పండిన ఆ కొద్దిపాటి కూరగాయలను నగరాలకు తీసుకురావడానికి లారీల డీజిల్ ఖర్చు పెరగడంతో హైదరాబాద్ లాంటి నగరాల్లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కేవలం 15 రోజుల క్రితం కిలో ₹10కు లభించిన టమోటా ఇప్పుడు రిటైల్ మార్కెట్ లో 30 నుండి ₹40కి చేరింది. బెండకాయలు ₹60, క్యారెట్ ₹70, క్యాబేజీ ₹40. ఇక ఫ్రెంచ్ బీన్స్ అయితే ఏకంగా కిలో ₹80 నుండి ₹120 వరకు పలుకుతున్నాయి. డీజిల్ ధరల పెంపు అధికారికంగా అమలైతే ఈ ధరలు మరింత భయంకరంగా మారుతాయి. మరి ప్రభుత్వం ఈ భారాన్ని ఎందుకు తగ్గించలేకపోతుంది? ఇంధన రిటైల్ ధరలో కేవలం ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వాలకు ఇది ఒక అతిపెద్ద ఆదాయ వనరు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని కొంతమేర తగ్గించి రాష్ట్రాలను కూడా వ్యాట్ తగ్గించాలని కోరినప్పటికీ తెలంగాణ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పన్నుల పంపిణీలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన నిధులు తమకు ఇవ్వడం లేదని, అందువల్ల తాము ఇంధనంపై వ్యాట్ తగ్గించే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటువంటి రాజకీయ మరియు ఆర్థిక ప్రతిష్టంభనల మధ్య అంతిమంగా నష్టపోయేది పన్నులు చెల్లించే సామాన్య వినియోగదారుడే. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వేలో పెట్రోల్ ధరలు పెరిగితే 78% మంది కుటుంబాలు తమ అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారని వెల్లడించింది. సుమారు 35% మంది ప్రజలు ప్రజా రవాణాకు మారాలని, 48% మంది వంట గ్యాస్ భారాన్ని తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ స్టవ్ల వైపు మొగ్గు చూపాలని యోచిస్తున్నారని పేర్కొంది. ఏది ఏమైనా రాబోయే ఈ ఇంధన ద్రవ్యోల్బణం సామాన్య మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ ను తలకిందులు చేయబోతుందన్నది కాదనలేని సత్యం. ఇంధన ధరల పెరుగుదల వల్ల సామాన్యుడిపై పడే ఈ భారం నుంచి ఉపశమనం ఎప్పుడు లభిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.